హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజైతే మార్నింగ్ మాకు టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా నార్మల్గా ఇంట్లో పూజ అయితే చేసుకొని, పూజలో పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, అవి రోజు మేము మార్చేస్తాము. కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, పడేయాలి అనిపించదు. అందుకని నేను ఈ ఉర్లి ఒకటి తీసుకొని వాటర్ వేసి కొంచెం జవాద్ పౌడర్ అలా వేసి ఈ పువ్వుల్ని అందులో డెకరేట్ చేస్తాను. చాలా రోజులు, ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అన్ని రోజులు ఉంచను, కానీ వాటర్లో ఉంచడం వల్ల అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఉర్లి వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది బ్రాస్ అయితే కాదు, మెటల్. బట్ ఓకే, చూడ్డానికైతే ఇలా డెకరేట్ చేసుకోవడానికి బాగుంది అనిపించింది. ఇంకా మీకు ఈరోజు నా ప్లాంట్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి ఎరేకా పామ్ ప్లాంట్. ఇంకా ఇది వచ్చి బయట కొని తెచ్చిన మింట్ని ఆ కాడల్ని ఇలా పెట్టాను, బాగానే గ్రో అవుతుంది. ఇంకా పైన వచ్చి పాలకూర సీడ్స్ వేసాము, అది కూడా వస్తుంది. ఈ పక్కన చిన్న కరివేపాకు ప్లాంట్ అనమాట. ఇంకా పైన వచ్చి అలోవెరా, మనీ ప్లాంట్ అవి ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొని రావాలి. ఇది వచ్చి ముందు తీసిన వీడియో అనమాట, బిఫోర్ ఆఫ్టర్లా ఉంటుంది అని. మింట్ మాత్రం చాలా బాగా గ్రో అవుతుంది, ఈజీగా పెరిగిపోతుంది. నేను ఇలా పెరిగిపోయినప్పుడల్లా ఈ పాలకూర ఆకులు కట్ చేసేసి పప్పు ఎప్పుడైతే చేస్తానో అప్పుడు ఇలా కట్ చేసేసి నేను పప్పులో వేసేస్తూ ఉంటాను అనమాట. సో చాలాసార్లే వచ్చింది, కానీ నేను ఈసారి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇదైతే ఇంతకు ముందు వచ్చినప్పుడు అనమాట, ఇంత వచ్చింది. ఏదో ఒక రకంగా గ్రీన్ లీఫీ తింటాం కదా అని పప్పు చేసినప్పుడల్లా ఇలా కట్ చేసి అప్పటికప్పుడు కట్ చేసి వాష్ చేసి అయితే వేసేస్తూ ఉంటాను. ఇది వచ్చి రీసెంట్గా అనమాట, కొంచెం మెంతి ఆకులు అలాగే పాలకూర కొన్నే వచ్చాయి. సో ఆ టైంకి ఎన్ని ఉంటే అన్నీ నేను కట్ చేసి తెచ్చి వాష్ చేసి అయితే వేసేస్తాను. సో ఈ ఫ్రై చేసేంత రాకపోయినా పప్పుల్లో అంటే ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు లంచ్కి సింపుల్గా ఆకుకూర పప్పు అలాగే పొటాటో ఫ్రై. ఎప్పుడైనా టైం లేదు, త్వరగా ఏదైనా చేయాలి అంటే పప్పు చాలా ఈజీగా అయిపోతుంది కదా, పప్పు అండ్ పొటాటో ఫ్రై. సో ఆ రోజు నాకు సింపుల్ లంచ్ అనమాట. దానిలో కొంచెం గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో నా లంచ్ అయితే ఇదే. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్ళాము. అరౌండ్ 6:50 అలా అయింది మేము వెళ్ళినప్పుడు. ఎంత క్రౌడ్ ఉన్నారంటే, టెంపుల్ ఎక్కడో ఉంటే ఎక్కడి నుంచో క్యూ ఉందన్నమాట. 2 లైన్స్ ఉన్నాయి. ఒకటి పాస్ ఉన్న వాళ్ళకి అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్న వాళ్ళంతా పాస్ లేదు. అసలు ఆ పాసెస్ ఎక్కడ ఎలా ఇచ్చారో కూడా మాకు తెలియలేదు. కానీ మేము నార్మల్గానే వెళ్ళిపోయాము. మాకైతే 3 అవర్స్ పట్టింది దర్శనం మొత్తం అవ్వడానికి. నార్మల్గానే నేను మా హస్బెండ్ ఎక్కడికి బయటకు వెళ్ళినా మాస్క్ వేసుకుని ఉంటాము. ఇంకా ఇలాంటి ఇంత క్రౌడ్ చూసి ఇంకా ఎక్కడ మాస్క్ తీయకుండా చాలా కేర్ఫుల్గా ఉన్నాము. ఇది మేము రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే వచ్చిన టెంపులే. ఇంకా ఆ రోజు మాత్రం స్పెషల్ డే కదా, ఇంత క్రౌడ్ ఫస్ట్ టైం అయితే చూసాము. చూసారు కదా, అసలు గ్యాప్ లేకుండా ఉన్నారు. లోపల టెంపుల్ లోపల చాలా బాగా డెకరేట్ చేశారు. మేము ఎప్పుడు వచ్చే టెంపుల్ ఇదేనా అనిపించింది. అక్కడక్కడ నేను తీసిన వీడియోస్ ఉన్నాయి, నేను అవి మీతో షేర్ చేస్తాను. అసలు ఇదంతా చాలా ఖాళీగా ఉంటుంది సాటర్డే టైంలో. ఇంత క్రౌడ్ నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. కానీ ఆ రోజు చాలా మంచిది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. నైటే ఎలా ఉందంటే ఇంకా మార్నింగ్ ఇంకెలా ఉందా అనిపించింది.
చూసారు కదా ఆ లైటింగ్స్ ఎంత బాగున్నాయో, ఆ పువ్వులతో డెకరేషన్, అలాగే ఆ లైవ్ మ్యూజిక్ అది చాలా బాగుంది. ఇంకా మెయిన్ టెంపుల్ అయితే షూట్ చేయలేదు. కంప్లీట్ అయినప్పటికీ మాకు 11 అయితే అయ్యింది. అక్కడ లైవ్ కూడా జరుగుతుంది. మీకు లోపల వీడియో తీయం కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఎంత బాగా చేశారో, చాలా బాగా అనిపించింది. ఇంకా 11 తర్వాత బయటకు వచ్చి చూస్తే యాక్చువల్లీ చాలా స్టాల్స్ ఉన్నాయి, కానీ ఇంకా లేట్ అయిపోవడం వల్ల చాలా తగ్గిపోయాయి చెప్పాలంటే. ఇంకా ఉన్న వాటినే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగా అనిపించింది. అంటే మేము మార్నింగ్ టైంలోనే వెళ్తాం టెంపుల్కి. సో నైట్ చాలా తక్కువ అనమాట. అండ్ అంత లేట్ నైట్ వరకు టెంపుల్లో ఉండడం ఇంకా బాగా అనిపించింది. ఇంకా బయట స్ట్రీట్ షాపింగ్ అయితే ఇలా చాలానే పెట్టారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మ్యాంగోస్ చూసారా, భలే కట్ చేసి పెట్టారు, బాగుంది కదా. ఇటువైపు వచ్చి పైనాపిల్ అనమాట. ఇలా ఓపెన్గా కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అయితే మా హస్బెండ్ తీసుకొని ఇవ్వరు, కానీ చూడ్డానికి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారా అని వచ్చి చూస్తే ఈ పర్ల్ నెక్లెసెస్ ఏవో పెట్టారు, చూడ్డానికి చాలా బాగా అనిపించాయి. నేను ఒక 200 అలా ఉంటుందని అనుకున్నాను, కానీ అక్కడ పక్కన బోర్డు పెట్టారు చూసారా, ఏదైనా సరే 50 రూపీస్ అనమాట. సో చాలా బాగా అనిపించాయి. నేను ఇలాంటి స్పెషల్ డే నైట్ టైం టెంపుల్కి వచ్చి ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్ట్రీట్ షాపింగ్. సో గుర్తుగా ఉంటుందని నేను ఇదైతే తీసుకున్నాను. సరదాగా 50 రూపీసే కదా, గుర్తుగా ఉంటుంది, బాగుంటుందని తీసుకున్నాను. ఆ పక్కనే ఈ చిప్స్ అనమాట. ఇది వచ్చి స్వీట్ పొటాటో చిప్స్. ఆ పక్కన డార్క్ కలర్లో ఉన్నవి కంద అంటారు కదా, కంద చిప్స్ అనమాట. ఇవైతే కొన్ని చిప్స్ తీసుకున్నాము. లేట్ నైట్ కదా, చాలా చలి ఎక్కువైపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను వెళ్ళే ముందే రోటీ అయితే చేసి పెట్టేశాను. సో లేట్ అయింది కాబట్టి కొంచెం మళ్ళీ హీట్ చేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. సో ఇదే ఈరోజు వ్లాగ్. ఫస్ట్ టైం నేను బెంగళూరులో వైకుంఠ ఏకాదశికి టెంపుల్కి వెళ్ళడం. 3 hours అయితే వెయిట్ చేసాం, కానీ బాగా అనిపించింది. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఇదే ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.